హాయ్ అండి అందరికీ. ఇది డ్రెస్ హ్యాండ్స్ కటింగ్ అనమాట. సో బార్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. సేమ్ అటు ఇటు ఈక్వల్గా తీసుకొని స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకున్నాను. ఆ తర్వాతకి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ డౌన్కి అక్కడ ఒక లైన్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ స్కేల్ తోటి స్ట్రైట్గా మార్కింగ్ దానికి దీనికి కలుపుకుంటూ లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉండిద్ది కదా, ఆర్మ్ స్కేల్ ద్వారాగా మనము హ్యాండ్ షేప్ అనేది గీసుకోవచ్చు అండి. బిగినర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇది, అందుకని చెప్పేసి నేను ఇలా యూజ్ చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. కటింగ్ అయిపోయిన తర్వాతకి సెంటర్ పాయింట్లో మార్కింగ్ ఇలాగా ఎక్కడైతే మనం 7 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడ మార్కింగ్ చేసుకొని లో షేప్ తీసుకోవడానికి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ నుంచి ఇక్కడికి మనం మార్క్ పెట్టుకున్న దానికి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని లైన్ గీసుకొని 0.5 అనమాట పెట్టి మార్క్ చేసుకొని ఈ నుంచి అడిగి కలుపుకోవాలి మొత్తం లైన్స్. అంతేనండి.